ఇంకా వచ్చి నువ్వు నీ తాలూకా గ్యాంగు ఇంకా నీతి వాక్యాలు చెప్తున్నారే టీవీల ముందు. మా దౌర్భాగ్యం కాకపోతే వాటిని కూడా మేము వినాల్సి వస్తుంది. కొంతమంది లాస్ట్ టైం బూతుల మంత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి టీవీల ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నీతి గురించి, నిజాయితీ గురించి, పరిపాలన గురించి, దక్షత గురించి, క్రమశిక్షణ గురించి వాళ్ళ నోట్లో నుంచి ఆ మాటలు వస్తుంటే ఆ రోజు బూతులు మాట్లాడినప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మీకు ఆ మాటలు సెట్ అవ్వవు, కష్టం, ఎవరు వినలేకపోతున్నారు. అంటే మనుషుల్ని చంపించేయడాలు, మనుషుల్ని బెదిరించేయడాలు, ఇవన్నీ మీకు వెన్నతో పెట్టిన విద్య. ఇది మిమ్మల్ని ఎవరిని అంటే కాదేది కవితకు అనర్హం అని ఆ మహాకవి రాసినట్టుగా మీకు కాదేది మనిషిని బెదిరించడం, చంపించడం మీకు చాలా బాగా తెలుసు. ఈ రోజుకి మీరు ఇంకా అధికారంలో లేకపోయినప్పుడు కూడా మీ దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారు అని అంటే ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మేము బ్రతుకుతున్నాం కాబట్టి, ఆ రాజ్యాంగాన్ని మేము ఈరోజు గౌరవిస్తున్నాం కాబట్టి, అంబేద్కర్ రాజ్యాంగంలో మేమందరం కూడా బ్రతికి మా రాజ్యాంగాన్ని గౌరవించి అలాగే వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మీరైతే వెంటనే చంపేస్తారు, వెంటనే జైల్లో పెట్టించేస్తారు, వెంటనే వాళ్ళ కాలు చేతులు తీయించేస్తారు, ఏ ట్రాక్టర్తోనో తొక్కించేస్తారు, లేకపోతే ఏ రాత్రి చంపేసి డోర్ డెలివరీ చేసేస్తారు, లేకపోతే ఏ పిచ్చోడినో చేసి ఏదో ఒక ఇంజక్షన్ చేసి పక్కకు పెట్టేస్తారు.